హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మన పిఎం నరేంద్ర మోడీ గారికి ఎంతో ఫేవరెట్ అయిన డ్రమ్ స్టిక్ సూప్ అయితే చేద్దామండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఎక్కువగా మినరల్స్ అండ్ విటమిన్స్ ఉండడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచి. ముందుగా ఒక 3 ములక్కాయల్ని మీరు చూస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్లో అయితే వేసుకోవాలి. అందులోనే ఒక ఉల్లిపాయ, 2 టమాటోలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, సాల్ట్, పసుపు, జీలకర్ర పొడి వేసుకొని 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే అవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం మూత అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో ఉన్న ములక్కాళ్ళ ముక్కలన్నిటినీ సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత ఆ లిక్విడ్ ఇంకా పీసెస్ అంటే టమాటో పీసెస్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఆ వాటర్ మొత్తాన్ని మీరు చూస్తున్న విధంగా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ ములక్కాయల్లో లోపల ఉన్న గుజ్జు మొత్తాన్ని సపరేట్ చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా కుక్ అయిపోయినాయో. ఇలా స్పూన్ సహాయంతో లోపలున్న ఆ పల్ప్ అంతా మనం ఈ విధంగా సపరేట్ చేసుకున్న ఆ ములక్కాయ లోపలున్న పల్పు ఇంకా మనం ఇందాక స్ట్రెయిన్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఇంకా టొమాటో ముక్కలు, వాటిని ఈ రెండింటిని కలిపి మిక్సీ జార్లో వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత మనం ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న వాటర్ని అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పల్ప్ ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే అంటే కన్సిస్టెన్సీకి సరిపడా కొద్దిగా వాటర్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇంకొక గ్లాస్ వాటర్ అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక 6 to 8 మినిట్స్ పాటు మనం సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని టాస్ చేసుకొని వేడిగా మనం సర్వ్ చేసుకోవడమే. ఇది టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇందులో ఎక్కువగా మినరల్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. పైన గార్నిష్ చేయడం కోసం కొంచెం మిరియాల పొడి, ఇంకొంచెం కొత్తిమీర, ఇంకా లెమన్, నిమ్మకాయ పిండుకొని గనక ఈ సూప్ తాగితే ఆహా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ కుక్కర్ నేను అమెజాన్లో అయితే తీసుకున్నానండి. ఇది 5 లీటర్స్ కుక్కర్, ప్రెస్టేజ్ కుక్కర్. మీకు కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ కుక్కర్ని మీరు పర్చేస్ చేయాలంటే చేసుకోండి. Thank you for watching this video. Please support and subscribe my channel.